ఏపీలో టీడీపీ విజయం ఫిక్స్ అయిపోయింది. ఏపీలో దారిన పోయే దానయ్యని ఆపి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటావని అడిగితే ఆ దానయ్య ఎగాదిగా చూసి టీడీపీ రాబోతుందని ఇంకా అర్థం కాలేదా అని అంటాడు. మరి పామరులకే అసలు విషయం అర్థమైపోయినప్పుడు వైసీపీ నాయకులకు అర్థం కాకుండా ఉంటుందా? అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాలు, బిల్డప్పులు ఫలితాలు వచ్చే వరకు ప్రదర్శించాలి కదా. ప్రస్తుతం వైసీపీ నాయకులు ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. మేమే గెలుస్తున్నామని వాళ్లు చెబుతున్నారు. అయితే ఆ గొంతుల్లో నమ్మకం ధ్వనించడం లేదు. సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక పాయింట్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. ఈ పాయింట్ని బేస్ చేసుకుని ఆపద్ధర్మ మంత్రి బొత్స సత్యనారాయణ నేను కూడా ఉన్నానంటూ రంగంలోకి దిగారు. ఈసారి కూడా వైసీపీ గెలుస్తుందని ఆశిస్తున్నానని, ఈ నెల 9న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్మెంట్ చూసి జనం నవ్వుకుంటున్నారు. గెలుస్తున్నాం, ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్లీ అధికారంలోకి వస్తారనే నమ్మకం పోయిందని అనుకుంటున్నారు. మొన్న మధ్య జగన్ పబ్లిక్ మీటింగ్లో బొత్స తన తండ్రి లాంటి వాడని అన్నప్పటి నుంచి బొత్స ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నట్టున్నారు. అందుకే మిగతా మంత్రులందరూ విజయం మీద మాట్లాడే శక్తి లేక నవడాష్లు మూసుకొని కూర్చుంటే బొత్స మాత్రం బయటికి వచ్చి గెలుస్తామని ఆశిస్తున్నాను లాంటి బలహీన స్టేట్మెంట్ ఇచ్చారు. బొత్స స్టేట్మెంట్ వల్ల వైసీపీకి లాభం జరగకపోగా మరింత నష్టం జరిగింది. పోలింగ్ కి ముందు రోజు మీడియాతో మాట్లాడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మన బొత్స గారిని మామూలుగా తిట్టలేదు. బొత్స లాంటి వాళ్ల వల్లే జగన్ పూర్తిగా నాశనమయ్యాడని చెప్పారు. కరెక్టే, గెలుస్తామని ఆశిస్తున్నాను, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నానని స్టేట్మెంట్ ఇవ్వడమేంటి? వైసీపీని మరింత నాశనం చేయడానికి కాకపోతే?